హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా నదరన్ ఐర్లాండ్ ట్రిప్‌లో ఈరోజు బెల్‌ఫాస్ట్ అనే సిటీకైతే వచ్చాము. ఈ సిటీలో మనం తప్పకుండా చూడవలసిన ఒక ప్లేస్ ఏంటంటే టైటానిక్ బెల్‌ఫాస్ట్. అంటే టైటానిక్ తయారు చేసిన ప్లేస్ అన్నమాట. సో, ఈ వీడియోలో మనం టైటానిక్ గురించి చాలా విషయాలైతే తెలుసుకుందాము. టైటానిక్ ఫస్ట్ ట్రావెల్ బెల్‌ఫాస్ట్ టు న్యూయార్క్ ఎళ్ళేటప్పుడు ఐస్‌బర్గ్‌ని గుద్దుకుని అది మునిగిపోయింది అంటారు. కానీ టైటానిక్ మునిగిపోవడానికి ఒక పెద్ద కుట్ర అయితే జరిగింది. అదేంటో ఈ వీడియోలో చూడండి. వెల్కమ్ టు టైటానిక్ ఎక్స్‌పీరియన్స్ బెల్‌ఫాస్ట్. బెల్‌ఫాస్ట్‌లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్‌ని ఇక్కడ మ్యాప్ ఫార్మాట్‌లో పెట్టారు చూడండి. అట్లాంటిక్ ఓషియన్‌లో బ్లూ కలర్ లైన్ చూస్తున్నారు కదా! అదే టైటానిక్ ట్రావెల్ చేయవలసిన రూట్ అన్నమాట. బెల్‌ఫాస్ట్ టు న్యూయార్క్. కానీ దారి మధ్యలోనే సముద్రంలో మునిగిపోవడం వల్ల న్యూయార్క్ చేరుకోలేకపోయింది. యూరోపియన్స్ నార్త్ అమెరికాకు వెళ్ళడానికి చూసేవాళ్ళనమాట బెటర్ లైఫ్ స్టైల్ కోసం. దానికోసమే షిప్పింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే షిప్స్ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారు వీళ్ళు. టైటానిక్ లో వర్క్ చేసిన వాళ్ళ టైమింగ్ ని మోర్ అక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ క్లాక్ అయితే డిజైన్ చేశారంట. టైటానిక్ బిల్డ్ చేసిన కంపెనీ పేరు ఏంటంటే హార్లాండ్ అండ్ వాల్ఫ్ లిమిటెడ్. అది పేరు ఎప్పుడు మార్చారంటే ఫస్ట్ దాని పేరు క్వీన్స్ ఐలాండ్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ కంపెనీ. 20th June 1888లో దాని కంపెనీ పేరుని ఎలా మార్చారంటే హార్లాండ్ అండ్ వాల్ఫ్ లిమిటెడ్ అని మార్చారు. అది ఆ రెజల్యూషన్ అప్పుడు రెజల్యూషన్ పేపర్ అనమాట. సో దిస్ ఈస్ ద వెరీ బిగ్ కంపెనీ అనమాట. టైటానిక్ కూడా బిల్డ్ చేశారు. షిప్ బిల్డింగ్ ఇనీషియల్ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో. షిప్ 1859లోంచి స్టార్ట్ అయింది. అప్పుడేమో క్వీన్స్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఉండేది. 1888లో హార్లాండ్ అండ్ వోల్ఫ్ షిప్ బిల్డింగ్ డేటాబేస్ షిప్ బిల్డింగ్ కంపెనీ కింద మారిపోయింది. వీళ్ళు చూసారంటే మీరు 1860 నుంచి 1900 వరకు ఎన్ని వాళ్ళు బిల్డ్ చేసిన షిప్లు ఇప్పుడు ఇలా కొట్టారనుకో దీని మీద డీటెయిల్స్ వస్తుంది. ఇది కార్గో షిప్ అనమాట. 1859లో ఫస్ట్ షిప్ బిల్డ్ చేశారు. టన్నేజ్ వచ్చి 1508. ఓనర్ ఎవరికి అమ్మారంటే జేబీబీ సన్స్ అండ్ కో. ఓకే, ఇలా చూసుకుంటే మీరు ఇలా చూసుకుంటే లాస్ట్ వరకు వెళ్తే ఇదిగో మనకి టైటానిక్ ఎప్పుడు బిల్డ్ అయింది అన్నది ఉంటుంది. చూసారా, ఇది 401 షిప్ అనమాట వాళ్ళు బిల్డ్ చేసిన దాంట్లో. ఇప్పుడు టైటానిక్ కొడదాం. టైటానిక్ ప్యాసింజర్ షిప్ 31st వాళ్ళకి లాంచ్ డేట్ వచ్చింది. డెలివరీ డేట్ మాత్రం 1912లో ఇచ్చారు. ఇది ఓనర్ వచ్చి వైట్ స్టార్ లైన్, బట్ యాక్చువల్లీ ఇట్స్ ఓన్డ్ బై ది టైకూన్ జేపీ మార్గన్, అమెరికన్ టైకూన్. ఓకే, సంక్ ఆఫ్టర్ హిట్టింగ్ అండ్ ఐస్బర్గ్ ఇన్ 1912. దాంతో సమానంగా 400 ఒలింపిక్ కూడా బిల్డ్ చేశారు. ఇది ఏంటంటే వైట్ స్టార్ లైనే సేమ్, బట్ స్క్రాప్డ్ ఇన్ 1937. దాని లైఫ్ అయిపోయింది, స్క్రాప్ చేస్తారు. తర్వాత టైటానిక్ డిసాస్టర్ తర్వాత వీళ్ళ ప్రొడక్షన్ కంటిన్యూ అయ్యింది కానీ దే వెంట్ ఇన్ టు మోర్ విత్ వార్షిప్స్. సో వీళ్ళే టైటానిక్ షిప్ ని బిల్డ్ చేసిన వాళ్ళు అనమాట, ఓనర్స్. చూడండి టైటానిక్ షిప్ ని ఎక్కడ చూస్తున్నారు చూసారా, చిన్న లోపల డాక్లా ఉంది, దానిలో తయారు చేసి ఆ తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ లా ఉంది చూసారా, పీపుల్ నుంచి ఉన్నారు. అది తీసేసారు అనుకోండి, వాటర్ లోపలికి వెళ్ళి షిప్ బయటికి రావడానికి ఉంటుంది అనమాట. మీరు ఇదే డాక్ ని కింద కూడా చూడొచ్చు. His Lordship was talking about the largest dry dock in Belfast. Enormous gantries, a dry dock built for a ship that hadn't even been built yet. The Falcon is in service, he keeps it himself. సో ఇలా బిల్డ్ చేసిన తర్వాత అటు సైడ్ ఓపెన్ చేశారనుకోండి, వాటర్ లోపలికి వస్తుంది, షిప్ పైకి వెళ్ళి కొంచెం మూవ్ అవుతుంది అనమాట. రీమా క్రేన్ ఆపరేట్ చేస్తుంది.
హార్వర్డ్ లైన్ వరల్డ్ షిప్పింగ్ కంపెనీ ఉంది చూసారా, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో వాళ్ళ చూడండి. ఇవన్నీ డిజైన్స్ అనమాట. చాలా మంది కూర్చుని వేసేవాళ్ళు చూసారా, స్కూల్లో పిల్లల్లాగా ఒక్కొక్కరికి ఒక పెద్ద బెంచ్ ఇచ్చేసి దాని మీద వర్క్ చేసేవాళ్ళు అనమాట. అంతే కదా, పెద్ద పెద్ద షిప్స్ తయారు చేయాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి, మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి. మన షిప్ బిల్డింగ్ ఇప్పుడు చూద్దాం చూడండి. ఇలా లోపలికి వెళ్దాం. సో మనం షిప్ బిల్డింగ్ చేసేటప్పుడు పనిచేసే కార్మికులు ఉంటారు చూసారా, వాళ్ళు ఇలా ఎక్కేవాళ్ళు అనమాట. ఇలాంటి ఎస్కలేటర్స్ అవన్నీ ఉండేవి చూడండి. కింద నుంచి పైకి రావాలంటే అది కూడా తక్కువ ఎత్తుండదు. ఒక 5 floor బిల్డింగ్ మినిమం ఉంటుంది. టర్న్ లెఫ్ట్ టు కంటిన్యూ ది టైటానిక్ ఎక్స్పీరియన్స్. అదిగో సో మనకి టైటానిక్ ఎక్స్పీరియన్స్ చూపించడానికి ఇలాంటి వాటిల్లో ఉండి చుట్టూ తిప్పుతారనమాట. ఒక 10 minutes పాటు అనుకుంటున్నాను. I came in here the day after my 14th birthday, Holland and Wolf. That's where you worked in Belfast. My dad got me my start, then my brothers after me. You could hear the noise from where we lived, but nothing prepared you for the size of the place. I was there from the beginning. I watched the shipwrights lay the keel blocks. They sent out wooden blocks on the slipway to start with, then the keel at top of it, like a backbone, and the frames attached to that, like a skeleton. Workshops everywhere. It took weeks to find your way around. There'd be workshops of every trade you ever heard of. Painters, sailmakers, coppersmiths, boiler makers, cabinet makers. I even learned a bit about French polishing off it. Harlot was a fine place to work, but dangerous. Every ship cost a life, and there'd be lots of injuries besides. I was in the engine works for a while. Very well equipped it was. That's where we built the triple expansion engines. 2 of them, each as high as a 3-story house. I worked in the frame bending shop. You'd heat steel beams in the furnace, then hook them onto slabs of cast iron and hammer them curved. Cast iron. It still worked. You had to bend them more than you needed because the frame straightened out a little when it cooled. The shell plates that made up the hull weighed up to 4.5 tons. They were taller than the da. The plates were overlapped on the edges. Some were raised, one after another. We called it clincher. One of the 4 men taught me years ago. That's how you built these ships. I worked as a heater boy. You had to heat the rivets on a wee plate. You pump the bellows till the rivet was white hot. Then you get a hold of it with your tongs and throw it up to the catcher. And he put it in the hole in the plate with the holder up. There were 2 of us on the other side of the plate with the holder up. We had to hammer the rivet so it filled the hole before it turned dull red. The double bottom. That's a wee space we called the tanks, made up of steel plates. The rest of the rivet squad all had to fit into that gap. One of the 4 men would check each rivet with a special hammer. If it made a ringing sound, we'd have to get back and chase it out after work. I'd get scared working down in that double bottom. You only had candles for light. And the constant hammering against the shell plates. You could hear it all over Belfast. Some of those boys ended up stone deaf, so they did. We were paid 31 bob a week. The heater boy and catcher got 16 bob. But we all worked the same 54 hours. The upper deck was steel too, and part of the strength of the ship. There's no straight lines in a ship. And when you look down the weather deck, you could see the shear of a hull was stopped her flexing at sea. The stern frame had to be strong enough to take the rudder turning in heavy seas. You'd have all these timbers and guy wires to steady the frame, and men scurrying around like ants underneath. When we came to launch day,
I was torn between pride and fear. The standing ways were coated in tallow, train oil, and soft soap, so the ship would slide when they shifted her weight off the blocks. That was the most dangerous part. When the shipwrights were knocking away the last props, they were under compression, you see, and the sliding ways would be released by the hydraulic trigger. 100,000 people watched the launch. Some paid a bob to sit in the reserved seating. There were extra trams laid on. Then we all went off to the pub to wish her well. Doc, you were proud to be an island man that day. And Titanic was a pride of Belfast. Thank you for joining us. ఇప్పుడే టైటానిక్ ఎలా తయారు చేశారో అదంతా చూసారు కదా. ఈవెన్ మనకి మళ్ళా అక్కడ కోల్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు హీట్లో మనకి ఆ ఫీలింగ్ తెలియాలని అక్కడ మనకు కూడా హీట్ పెట్టారనమాట. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏదో మండుతున్నట్టు పక్కన బాగా వేడిగా అనిపించింది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లా అనిపించింది అనమాట. 2011లో హార్లాండ్ అండ్ వాల్వ్ కంపెనీ లాంచ్డ్ ది 10 వెజల్స్, అందులో ఇంక్లూడింగ్ టైటానిక్ ఇంకోటి ఒలింపిక్ ఒకటి. టైటానిక్ ఎరెక్ట్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్న ప్లేస్ ఇది. ఫస్ట్ మీరు చూసారా ఇవి ఇలాగ అయ్యేది. స్కెలిటన్ ఎలా ఉండేదంటే స్కెలిటన్ ఆఫ్ టైటానిక్ అప్పట్లో ఫోటో చూడండి. ఓకే, ఇది ఇలా ఉండేది ఫస్ట్. తర్వాత ఫ్రేమింగ్ అనమాట. ఫ్రేమింగ్ ఏంటి? ఎరెక్షన్ ఆఫ్ స్టీల్ లైక్ రిప్ చూసాం కదా స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఫామ్ చేసిందంతా ఇది ఫామ్ అయిన తర్వాత దెన్ ఆల్ టుగెదర్ ఇప్పుడు చూసారంటే 3 million రివర్ట్స్ వర్ యూజ్డ్ ఫర్ ఆన్ టైటానిక్. ఈ స్క్రూస్ చూసారా అవే రివర్ట్స్. మనం ఏంటంటే అప్పట్లో కాల్చి కొట్టేసేవారు అనమాట దానికి వాటర్ టైట్ అవడానికి. చూస్తారా అప్పుడు స్ట్రక్చర్ ఎంతలా ఉంది? ఇదంతా టైటానిక్ ఇన్సైడ్ హోల్డింగ్ ఏంటంటే టైటానిక్ స్కిన్ ఇన్ ప్లేస్. మొత్తం స్టీల్ ఇదంతా వేసి చేస్తున్నారు. ద ప్లేట్స్ మేడప్ ఆఫ్ టైటానిక్ హల్ వర్ అటాచ్డ్ టు ద ఫ్రేమ్. మోస్ట్లీ 30 feet లాంగ్, 6 feet వైడ్. ఈ అంత థిక్నెస్ వచ్చి 1 inch థిక్నెస్ అనమాట. 1 inch థిక్. ఒక్కొక్క షీటు 4 టన్నులు వెయ్యి చేసేది అది వాళ్ళు పెట్టింది. ఇప్పుడు అవన్నీ పెట్టిన తర్వాత ఫ్రేమింగ్ రివిట్లు వేసి రివిట్లు ఫ్రేమింగ్ మొత్తం చేస్తారు. అవే ఈ ప్లేట్లన్నీ. ఇది బల్క్ హెడ్స్ డెక్కింగ్ కింద. అసలు ఎందుకు వాటర్ వెళ్ళిందో ఎవరికి తెలియదు, కానీ యాక్చువల్గా ఇది బిల్డ్ చేసింది అసలు ఫుల్లీ వాటర్ ప్రూఫ్ థింగ్. అందుకే చూస్తే 15 వాటర్ టైట్ బల్క్ హెడ్స్ దట్ ran అక్రాస్ టైటానిక్ ఇన్ ద లోవర్ డెక్ అనమాట. ఆ డెక్ కింద చూస్తే మొత్తం 16 కంపార్ట్మెంట్ల కింద డివైడ్ చేశారు. ఒక దాంట్లోకి వచ్చినా ఇంకో దాంట్లోకి రాకుండా. ఇక చూసారా అన్ని వాటర్ టైట్, కానీ సంహౌ ఇట్ టైటానిక్ ని బిల్డ్ చేయడానికి 26 months టైం అయితే పట్టింది. ఎంతమంది వర్క్ చేశారో తెలుసా? 15,000 ఎంప్లాయీస్. టైటానిక్ కింద భాగాన్ని పిచ్ పైన్ అనే వుడ్ తో తయారు చేశారు. అప్ టు 4 feet హైట్ వరకు. దానిపైన స్టీల్ ప్లేట్స్ అన్ని అరేంజ్ చేశారన్నమాట. షిప్ యొక్క బేసిక్ షేప్ ని డిజైన్ చేయడానికి స్టీల్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేశారు. ఒక్కొక్క స్టీల్ ఫ్రేమ్ మధ్యన దూరం అయితే 3 feet పెట్టారంట. షిప్ యొక్క బేసిక్ ఫ్రేమ్ పైన స్టీల్ ప్లేట్స్ ఒకదానిపై ఒకటి పెట్టి అన్ని బోల్ట్స్ ఫిట్ చేశారు చూడండి. ఇంటర్నల్ డెక్స్ ని కూడా స్టీల్ ప్లేట్స్ తో డివైడ్ చేశారు చూడండి. ప్రిపరేషన్ ఫర్ ద లాంచ్ ఆఫ్ టైటానిక్. టైటానిక్ లాంచ్ అయినప్పుడు దాని లోపలికి వెళ్ళడానికి టికెట్ ఎంతో తెలుసా? 2.5 pounds అంట. చూడండి, ఆ టైంలో 2.5 pounds అంటే కాస్ట్ చాలా వాల్యూ ఉండేది కదా, అందుకని అన్నమాట. ఇది టైటానిక్ టికెట్. చూడండి, వైట్ స్టార్ టైటానిక్ 401.
ఓకే, టైటానిక్ కన్స్ట్రక్షన్ జరిగిన ప్లేస్ అన్నమాట ఇది. టైటానిక్ మునిగిపోవడంలో ఒక కుట్ర జరిగింది అని చెప్పాను కదా! అదేంటంటే టైటానిక్ కొన్న కంపెనీ వైట్ స్టార్ లైన్ అయినా కూడా స్పాన్సర్ చేసింది మాత్రం బిజినెస్ టైకూన్ జేపీ మోర్గన్. ఈయన బ్యాంక్ స్టార్ట్ చేద్దామనుకుంటే 3 వెల్తియెస్ట్ మ్యాన్స్ అప్రూవల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదనమాట. సో, వాళ్ళని టైటానిక్‌లో ట్రావెల్ చేయడానికి ఇన్వైట్ చేసి జేపీ మోర్గన్ మాత్రం స్టార్ట్ అవ్వడానికి కొన్ని అవర్స్ ముందు మాత్రం ట్రావెల్ క్యాన్సిల్ చేసుకున్నాడన్నమాట. తర్వాత టైటానిక్ మునిగిపోయి ఆ 3 వెల్తియెస్ట్ మ్యాన్స్ అయితే చనిపోయారు. జేపీ మోర్గన్ బ్యాంక్ పెట్టుకోవడానికి అప్రూవల్స్ అయితే తర్వాతొచ్చాయన్నమాట. టైటానిక్ మునిగిపోవడానికి ఇదొక కాన్స్పిరసీ థియరీ. బట్ ఇదైతే ఇంకా ప్రూవ్ అవ్వలేదు. చూడండి ఓల్డ్ టైటానిక్ అనమాట, ఎంత పెద్దగా ఉందో. టైటానిక్ షిప్‌లో స్టీమ్ ఇంజిన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మనిషిని చూసారా? చాలా చిన్నగా కనిపిస్తున్నాడక్కడ. 60 ఫీట్ హైట్ ఉండేవంట ఇవి. చూడండి ఇవి చూస్తున్నారా? ఇవన్నీ కలిపి ఇలాంటివన్నీ 29 బాయిలర్స్ 6 రూమ్స్‌లో పెట్టారంట టైటానిక్‌లో. చూడండి టైటానిక్ ఒక్కరోజు నడవడానికి 600 టన్స్ ఆఫ్ కోల్ యూజ్ చేశారంట. చూసారా దీని ఇంజిన్ ఎంత ఉందో, టైటానిక్ ఇంజిన్. టైటానిక్‌లో ఫస్ట్ క్లాస్ రూమ్ అయితే ఇలా ఉండేదన్నమాట. ఇది చూస్తుంటే టైటానిక్ మూవీలో రోజ్ ఉండే రూమ్ కూడా ఇలాగే ఉండేదనిపిస్తుంది కదా! ఇట్లా థర్డ్ క్లాస్ క్యాబిన్ ఉంటది చూసారా? అది ఇలా ఉండేదన్నమాట. ఇద్దరు పడుకోవడానికి ఉంది. వెంటనే వాష్ బేసిన్ అవన్నీ ఉన్నాయి. చాలా చిన్న రూము యాక్చువల్‌గా. సెకండ్ క్లాస్ పీపుల్ ఉండే క్యాబిన్ అయితే ఇలా ఉండేదన్నమాట. మీరు చూడొచ్చు. కొంచెం నీట్‌గా ఉండేదన్నమాట థర్డ్ క్లాస్ కంటే. బట్ సైజ్ వైజ్ సేమ్ ఉండేదనుకుంటా. టైటానిక్ షిప్‌లో యూజ్ చేసిన కట్లరీ చూడండి. సర్వ్ విత్ ఎ స్మైల్, ఎంత కాస్ట్లీ ఉన్నాయో. టైటానిక్‌లో యూజ్ చేసిన లెనిన్ ఎంత చూడండి. టేబుల్ నాప్కిన్స్ 45,000, బెడ్ షీట్స్ 18,000 వాడారంట. అవన్నీ కూడా లెనిన్‌తో తయారు చేసినవే. ట్యూన్స్ ఫర్ ఎవ్రీవన్ అంటే మ్యూజిక్ రిలేటెడ్ అనమాట. పియానోస్ 6 పియానోస్ అయితే టైటానిక్లో ఉన్నాయంట. 3 ఏమో ఫస్ట్ క్లాస్లోని, 2 ఏమో సెకండ్ క్లాస్లో, ఒకటేమో థర్డ్ క్లాస్లో ఉందంట. టైటానిక్లో యూజ్ చేసిన అండర్ రూఫ్ కార్పెట్స్ అనమాట. చూడండి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్పెట్స్ ఇక్కడ చూడొచ్చు. అండ్ వేరింగ్ క్లాత్స్ అంట. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ క్లాస్ బట్టి ఆ క్లాత్ ఉండేదన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ యూజ్ చేసినవి. ఇక్కడ చూడండి థర్డ్ క్లాస్ ప్యాసింజర్స్కి ఓన్లీ 2 బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారంట. అయ్యో చాలా కష్టపడి ఉంటారు కదా. ఫర్నిచర్ విత్ పాలిష్ అనమాట. టైటానిక్ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా డిజైనింగ్ కోసం ఓన్లీ వుడ్నే యూస్ చేశారంట. చూడండి రోప్స్ ఆఫ్ టైటానిక్ స్ట్రెంగ్త్. టైటానిక్ స్ట్రెంగ్త్కి రోప్స్ యూస్ చేశారు కదా, అవి న్యాచురల్ ఫైబర్తోనే తయారు చేశారంట. ఇవి ఐరన్ రోప్స్, ఇవి ఫ్యాబ్రిక్తో తయారు చేసినవి. టైటానిక్లో కుకింగ్ రూమ్ అనమాట. క్రూ వర్కర్స్ అనమాట. ఫైర్ మ్యాన్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ ఇక్కడ ఉండేవాళ్ళు. మనం 'గాజీ' మూవీలో చూసారా? సోనార్ అనే మెషిన్ యూజ్ చేసి షిప్స్ గానీ, సబ్‌మెరైన్స్ నుంచి గానీ మెసేజెస్ పంపుతూ ఉంటారు చూసారా? అలాంటి సోనార్ మెషిన్ నుంచే టైటానిక్ మునిగిపోయే రోజున మెసేజెస్ అయితే వచ్చాయి. దాన్ని ఇంగ్లీష్‌లోకి డీకోడ్ చేస్తే ఇలా వస్తున్నాయి చూడండి. చూసారా? సర్వైవర్స్ అనమాట. రోజు దీంట్లో ఎక్కుతుంది చూసారా, ఇలాంటి చిన్న బోట్లో. టైటానిక్లో ఎక్కిన వాళ్ళందరి నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, కింద వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు 15-12 చనిపోయింది. ఓకే, బాగా వెదర్ గురించి పట్టించుకోవడం ఎక్కువైనట్టుంది. చూడండి ఐస్ వార్మింగ్స్, బైనాక్యులర్స్, అంటే సేఫ్టీ అనేది పెరిగిందనమాట. అంత ట్రాజడీ తర్వాత స్పీడ్ చూస్తున్నారు, ఫ్లడింగ్ చూస్తున్నారు.
లైఫ్ బోట్స్, ఎవాక్యువేషన్ అవన్నీ చూసుకుంటున్నారు అన్నమాట. యాక్చువల్గా షిప్ మునిగిపోయింది అనుకో సోనార్ టెక్నాలజీతో కనిపెడతారనమాట మునిగిపోయిన షిప్స్ని. కానీ ఇప్పుడు టైటానిక్లో ఏమైందంటే స్మాల్ పార్ట్స్ కింద అయిపోయింది కాబట్టి ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ విత్ సోనార్ టెక్నాలజీ. అందుకే దే వెంట్ విత్ ఆర్గో. ఆర్గో అన్నది అగో ఇమేజెస్ డెప్త్ 3787 మీటర్స్ డెప్త్లో మొత్తం టైటానిక్ అన్ని ఇమేజెస్ పంపించింది. యాక్చువల్ ఆర్గోస్ వచ్చి ఇది టాప్ ఫండెడ్. యాక్చువల్గా టైటానిక్ కోసం చేసింది ఇది ఏంటంటే 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్, యుఎస్ సబ్మెరైన్స్ కింద మునిగిపోయినాయి కనిపెట్టడం కోసం తీసుకొచ్చారు ఈ ఆర్గోస్ అన్నదాన్ని. బట్ ఇట్ ఐడెంటిఫైడ్ ద టైటానిక్ ఆల్సో. న్యూక్లియర్ సబ్మెరైన్స్ వెతికిన తర్వాత 12 days టైంలో మీరు వెతుక్కోవచ్చు టైటానిక్ అని చెప్పి అన్నారంట. సో ఫైనల్గా ఏంటంటే 24th August 1995లో స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ 1కి మన టైటానిక్ యొక్క బాయిలర్స్ కనిపించాయంట. చూడండి, వీళ్ళు చెక్ చేస్తున్నారు. బాయిలర్ అయితే కనిపించింది 1st సెప్టెంబర్న. కనిపెట్టిన తర్వాత కొంచెం సంతోషం అయితే వచ్చిందంట. కాకపోతే వాళ్ళు రియలైజ్ అయిందంటే మనం సమ్వన్ గ్రేవ్ మీద మనం సంతోషం పడకూడదు, ఓన్లీ మనం టైటానిక్ని కనిపెట్టామన్న సంతోషం మాత్రమే వాళ్ళు ఉంచుకున్నారన్నమాట. టైటానిక్ సముద్రంలో ఇలా ఉంది చూడండి. టైటానిక్ బెల్ఫాస్ట్ ఉన్న బిల్డింగ్ ఇక్కడ మీరు చూసారా, టైటానిక్ అని రాసింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా, సో వాటికి లైట్స్ కూడా పెట్టారు అందంగా. టైటానిక్ గురించి నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే నాకు అనిపించింది. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.